గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డైరెక్ట్ సెల్లింగ్లో మరొక అద్భుతమైన కంపెనీ మనకు ప్రీ లాంచ్ అయ్యింది, హెల్తీ లైఫ్ అని. సో వండర్ఫుల్ కంపెనీ అండి ఇది. నెట్వర్క్ మార్కెటింగ్లో మరో ప్రపంచం సృష్టించబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అంత వండర్ఫుల్గా ప్లాన్ ఉంది. అసలు ఇన్కమ్ అయితే దీంట్లో వండర్ఫుల్గా అద్భుతంగా ఉంది. అలాగే ప్లాన్లో ప్రాజెక్టులు ఈ ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్లు కూడా చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రోడక్ట్లు తీసుకొని వచ్చింది మన కంపెనీ. అట్ ద సేమ్ టైం నెట్వర్క్ లీడరు ఎంతైతే ఇన్కమ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అంతకు 1000 రెట్లు ఇన్కమ్ని ప్లాన్ చేసింది. ఒక్కసారి ఈ ప్లాన్ చూడండి ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఈ కంపెనీకి మించిన కంపెనీ ప్రజెంట్ ఏది లేదంటారు. ఎందుకంటే అంత వండర్ఫుల్గా ఈ కంపెనీ ప్లాన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఆ ప్లాన్ తెలుసుకుందాం. అసలు కంపెనీ ఏమంటుందంటే డైరెక్ట్ తెలిసే మనస్ఫూర్తిగా వినండి. ఇక్కడ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, అలాగే హెల్త్ వెల్త్ రెండు ఉన్నాయి. సో మీరు హెల్త్ తీసుకోండి, వెల్త్ తీసుకోమంటుంది. సో కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి మెట్రోపాలిటన్ సిటీ, రోజ్ కాంప్లెక్స్, వెస్ట్ ముంబై ఇన్ ఇండియా, మహారాష్ట్ర అనమాట. సో మీరు ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. సో ఎందుకంటే విజన్ ఫర్ ద ఫ్యూచర్, ప్రతి మనిషికి విజన్ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సంవత్సరం మనం ఇలా ఉన్నామంటే నెక్స్ట్ ఇయర్ మనం ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. లేదంటే కనుక సమాజం మనల్ని ఆడుకుంటుంది. సో చాలా మంది తెలుసు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేక సో ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక చిన్న హాస్పిటల్కి వెళ్తే కూడా మనం ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి. సో కాబట్టి విజన్ ఉండాలన్నమాట. మన ఫ్యూచర్ గురించి విజన్ లేకపోతే కనుక డెఫినెట్గా మన ఫ్యామిలీని మనం ఖచ్చితంగా మోసం చేసిన వాళ్ళం అవుతాం. సో విజన్ ఉన్నవాడు డెఫినెట్గా ఇందులో సక్సెస్ అవుతాడు ఫ్రెండ్స్. సో మనం జనరల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పెయిన్ అనేది. సో ఈ రోజు ఎంతో మంది బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు. అలాగే షుగర్, బీపీ, క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, సెక్షువల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు, హార్ట్ అటాక్తో బాధపడుతున్న వాళ్ళు, సో బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి, బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి, సో రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రోజు బ్రెయిన్ సంబంధించి చెప్పాలంటే పెరాలసిస్కి సంబంధించిన ఎంతో మందిని మనం చూస్తున్నాం. నరాల వీక్నెస్కి సంబంధించిన వాళ్ళని చూస్తున్నాం. అలాగే జాయింట్ పెయిన్స్ అనమాట, కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులని, కండరాల నొప్పులని, సో ఇట్లా బాధపడుతున్న వాళ్ళని మనం ఎంతో మందిని చూస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే పీరియడ్ ప్రాబ్లమ్స్ అనమాట. పీరియడ్ ప్రాబ్లమ్స్ ఎంతో మంది లేడీస్, మన అక్క చెల్లితాం, సో అమ్మ ఇలాంటి వాళ్ళని మనం చూస్తున్నాం. వాళ్ళకి మంత్లీ సరిగా రాకపోవడం, అది బ్లీడింగ్ కాస్త స్టోన్స్ గా ఏర్పడి బ్లడ్ కూడుకొని సో అది క్యాన్సర్ కి దారితీసి ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. భయంకరమైన పెయిన్ తో బాధపడుతున్న వాళ్ళని మనం చూస్తున్నాం. అలాగే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ తో ఎంతో మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళని చూస్తున్నాం. సో ఎంతో మంది విడాకులు తీసుకున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం అనమాట. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఇంతకుముందు లేడీస్ మాత్రం వచ్చిందండి, ఇప్పుడు జెంట్స్ కూడా వస్తుంది. దీనివల్ల ఎంతో మంది చనిపోతున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. ఇంకా ఈ రోజు భయంకరమైన ఇంకొక ప్రాబ్లం ఏంటంటే హెడేక్ అండి. హెడేక్ కూడా మనకు ఎంత డేంజర్ అంటే ఇది అసలు చాలా మంది హెడేక్ ని చాలా తక్కువగా చూస్తారు. కానీ హెడేక్ వల్ల ఎంతో మంది జీవితాలు కూడా ఈ రోజు వాళ్ళ భూమి మీద లేకుండా వెళ్ళిపోయినారు అనమాట. అంటే హెడేక్ కదా, చిన్నదే కదా, సో ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటే వెళ్ళిపోతాయి, టీ తాగితే వెళ్ళిపోతాయి, కాఫీ తాగితే వెళ్ళిపోతుంది, నెగ్లెక్ట్ చేస్తుంటారు ఫ్రెండ్స్. అసలు ఏంటి ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకు రావడం కారణం ఏంటంటే, అసలు రీజన్ ఫర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి. సెల్ ఫోన్ రేడియేషన్ అండి. ఈ రోజు మనం సెల్ ఫోన్ రేడియేషన్ గురించి చాలా మంది తెలుసు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ కి అడిక్ట్ అయ్యి ఉన్నాం. సో సెల్ ఫోన్ వల్ల ఎంత డేంజర్ అంటే మనకు ఈ రేడియేషన్ అనేది. సో మీరు చాలా మంది వినే ఉంటారు, ఈ రోజు ఎన్నో రకాల పక్షులు ఈ రోజు భూమి మీద కనబడకుండా వెళ్ళిపోయాయంటే కారణం సెల్ ఫోన్ రేడియేషన్ అండి. ఎప్పుడైతే సెల్ ఫోన్లు ఈ భూమి మీదకి వచ్చాయో అప్పటి నుంచి మనకు ఎన్నో రకరకాల పక్షులు, జంతువులు, మనుషులు కూడా వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. సో ఈ సెల్ ఫోన్ రేడియేషన్ మనిషి జీవితం మీద చాలా అంటే చాలా ప్రభావం చూపించింది. ఈ సెల్ ఫోన్ రేడియేషన్ మీద ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్, మూవీస్ కూడా మనం చూసాం ఫ్రెండ్స్. అలాగే రెండోది వాటర్ అండి. మనం తీసుకునే ఇప్పుడు మనం వాటర్ ఏవైతే తాగుతున్నామో దాని వల్ల కూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అనుకుంటుంటారు మేము ఫిల్టర్ నీళ్ళు అవుతున్నాం, మంచి నీళ్ళు అవుతున్నాము, సో మంచి క్వాలిటీ వాటర్ తాగుతున్నామని. నిజం చెప్పాలంటే అసలు మనం తాగేది అసలు మంచి వాటర్ కానే కాదండి. సో డాక్టర్స్ కూడా అంటారు మీరు ఫిల్టర్ నీళ్ళు తాకండి, ఫిల్టర్ నీళ్ళు తాగితే మీకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, క్యాన్సర్ వస్తుంది, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే మూడోది వచ్చేసి మనకు ప్రకృతి ఇచ్చేటువంటి ఎనర్జీ అండి. ప్రకృతి మనకు రకరకాల ఎనర్జీ ఇస్తుంది. సో భూమి ఒక రకమైన ఎనర్జీ ఇస్తుంది, సూర్యుడు ఒక రకమైన ఎనర్జీ ఇస్తుంది, చెట్లు ఒక రకమైన ఎనర్జీ ఇస్తున్నాయి. సో ఇట్లా మనకు ప్రకృతి నుంచి జనరల్ గా వచ్చేటువంటి ఎనర్జీ కూడా ఈ రోజు తగ్గిపోయిందని చెప్పొచ్చు. కారణం ఏంటంటే, సో మీరు బాగా వినే ఉంటారు భూమి అనేది ఒక పెద్ద అయస్కాంతం అని. సో ఈ పెద్ద అయస్కాంతం నుంచి మనకు ఒక మ్యాగ్నెట్ పవర్ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఈ రోజు మనం వాడే ఆ ఫర్టిలైజర్ ఏవైతే మందులు, మట్టి మశానం ఏవైతే పిచ్చి పనులు చేస్తున్నామో దానివల్ల ఈ పొల్యూషన్ క్రియేట్ చేసామో అప్పటి నుంచి భూమి సహజంగా ఇచ్చేటువంటి ఎనర్జీని మనం కోల్పోతున్నాం. సో మరి కంపెనీ ఏమిస్తుంది వీటికి పరిష్కారంగా అంటే, ద వండర్ఫుల్ ప్రోడక్ట్ మన కంపెనీ పెట్టింది ఏంటంటే యాంటీ రేడియేషన్ చిప్. ఈ యాంటీ రేడియేషన్ చిప్ ఏం చేస్తుందంటే రేడియేషన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ రేడియేషన్ వల్ల మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తెలుసా? ఒకటి బ్రెయిన్ క్యాన్సర్ అండి. ఈ రోజు మనం ఎక్కువ సెల్ ఫోన్ మాట్లాడడం వల్ల మనకు వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్ క్యాన్సర్. ఈ బ్రెయిన్ క్యాన్సర్ తో పాటు బ్రెయిన్ ట్యూమర్ అనేది కూడా మనకు సెల్ ఫోన్ రేడియేషన్ వల్లనే వస్తుంది. అలాగే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ కావడం కానీ, లేకుంటే నరాల వీక్నెస్ రావడం కానీ, అలాగే బ్రెయిన్ లో ఒక సైడ్ అంతా పని చేయకపోవడం వల్ల పెరాలసిస్ రావడం కూడా ఈ రేడియేషన్ వల్లనే మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయండి ఫ్రెండ్స్. ఇంకా సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే ఈ రేడియేషన్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే మన జెంట్స్ ప్రైవేట్ పార్ట్ కి దగ్గరలో మన సెల్ ఫోన్ ని పెట్టుకుంటామో అక్కడ స్పామ్ లెవెల్ అనేది పడిపోతాయి అనమాట. వీలే కణాలు చనిపోవడం, దీనివల్ల ఈ సంసార జీవితంలో కూడా హ్యాపీగా లేకుండా ఉంటుందన్నమాట. అలాగే హార్మోన్స్ అనమాట, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చేయడం, ఎక్కువ కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా కూడా తట్టుకోలేని పరిస్థితి ఈ రోజు మనం సమాజంలో చూస్తున్నాం. చిన్న వాటికి కోపడం, చిన్న వాటికి ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం, దానివల్ల సూసైడ్ తీసుకుంటాం వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే ఈ సెల్ ఫోన్ రేడియేషన్ అనేది అంత ఎఫెక్ట్ చూపిస్తుంది మన బ్రెయిన్ పైన. అలాగే హార్ట్ అటాక్ వల్ల ఎందుకు హార్ట్ అటాక్ వస్తుందో తెలుసా? మన సెల్ ఫోన్ ని చాలా మంది పైన పాకెట్ లో యూజ్ చేస్తుంటారు. డాక్టర్స్ ఏమని చెప్తారంటే సెల్ ఫోన్ మీరు అక్కడ పెట్టుకోకండి అని చెప్తారు. అయినా కూడా మనం పైన జోబులోనే సెల్ ఫోన్ పెడతాం. దీనివల్ల ఏమవుతుందంటే సెల్ ఫోన్ ఎప్పుడైతే మనం అక్కడ పెడతాం అక్కడ రేడియేషన్ అనేది ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఫ్రెండ్స్. సెల్ ఫోన్ రింగ్ అయిన వెంటనే మన గుండె అనేది ఒక్కసారిగా అదిరిపోద్ది. దానివల్ల సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల హార్ట్ అటాక్ రావడానికి కూడా అవకాశం ఉంది. మరి యాంటీ రేడియేషన్ చిప్ బయో ఎనర్జీ కార్డు వాడడం వల్ల మనకి ఏం బెనిఫిట్ అంటే ఈ రేడియేషన్ అనేది జీరో చేసేస్తుంది, కంప్లీట్ గా మనకు రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. దీనివల్ల మనం బ్రెయిన్ క్యాన్సర్ నుంచి, బ్రెయిన్ ట్యూమర్ నుంచి, హెడేక్ నుంచి, సెక్షువల్ ప్రాబ్లమ్స్ నుంచి, అలాగే పీరియడ్స్ అండ్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ నుంచి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ నుంచి, హార్ట్ అటాక్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ ని రాకుండా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మన కంపెనీ ప్రవేశపెట్టిన ప్రోడక్ట్ రెండోది ఏంటంటే మనకు
మనకు బయో మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్. ఈరోజు ఈ బయో మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ అనేది చాలా అంటే చాలా ప్రాచుర్యం పొందింది. చాలా మంది ఇది ఫ్యాషన్ కోసం వేసుకుంటున్నారని మనం చూస్తుంటాం. చాలా మంది బ్రాస్లెట్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. కానీ ఇది ఫ్యాషన్ కాదండి. ఫ్యాషన్ అట్ ద సేమ్ టైమ్ ప్రొటెక్షన్ అన్నమాట. మన హెల్త్‌కి ఎంత ప్రొటెక్ట్ చేస్తుందో తెలుసా ఇది? ఒక్కసారి ఈ ప్రొడక్ట్ గురించి మనం గనుక డెమో చూసినట్లయితే, ఈ ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే షాక్ అయితాం ఫ్రెండ్స్. బయో మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ అనేది ఇది నానో టెక్నాలజీతో తయారు చేయబడింది. ఈ నానో టెక్నాలజీ అంటే ఏంటో తెలుసా? ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ నానో టెక్నాలజీ అంటే ఏంటో తెలుసా? మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలనంటే, మనం పెద్ద పెద్ద డీజే సౌండ్ బాక్సుల్లో మనం చూస్తున్నటువంటి అయస్కాంతాలు ఉంటాయి ఇంతింతలా సైజు. సో అలాంటి అయస్కాంతాలు 100 అయస్కాంతాలు ఎంత ఎనర్జీ కలిగి ఉంటాయో, ఎంత పవర్ అయితే కలిగి ఉంటాయో, ఎంత అయస్కాంత తత్వం అయితే కలిగి ఉంటాయో, ఈ ఒక చిన్న నానో టెక్నాలజీ సంబంధించిన బయో మ్యాగ్నెటిక్‌లో అంత ఎనర్జీ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఈ బయో మ్యాగ్నెటిక్ ఎక్కడి నుంచి తీస్తారో తెలుసా? భూమి లోపల ఎక్కడైతే మనకు అగ్నిపర్వతాలు ఉంటాయో అక్కడ లావా, మాగ్మా అనేది ఏదైతే మనం చూస్తున్నామో అందులో నుంచి దానికంటే లోతులో నుంచి ఈ బయో మ్యాగ్నెట్ అనేది బయటికి తీసి దీన్ని నానో టెక్నాలజీ రూపంలో మనకు అందిస్తున్నారు. సరే ఈ నానో టెక్నాలజీ వల్ల మనకి ఉపయోగపడుతుంది అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల బాడీలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా జరుగుతుంది. అలాగే బాడీ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మన ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో మనకు ఆటోమేటిక్‌గా బయట నుంచి వచ్చేటువంటి ఈ డిసీజ్‌లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చనమాట. అలాగే మనకు రివ్యూ అండ్ జాయింట్ అండ్ మజిల్ పెయిన్స్ ఈ జాయింట్ పెయిన్స్ గాని, కీళ్ళ నొప్పులు గాని, ఈ ఎముకల నొప్పులతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని నుంచి కూడా మనకి బ్రాస్లెట్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు మనకు ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో. సో అలాగే మనకు మన కంపెనీ ప్రవేశపెట్టిన మూడో ప్రొడక్ట్ ఏంటంటే, మన కంపెనీ మరొక ప్రొడక్ట్ ఏంటంటే ఆల్కలైన్ వాటర్ బాటిల్ అండి. ఈ ఆల్కలైన్ వాటర్ బాటిల్‌లో మనం వాటర్‌ని రోజు 2-3 బాటిల్‌లో నీళ్లు తాగడం వల్ల మనకు ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయంటే అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాటిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది జనరల్ వాటర్‌ని మనకు ఆల్కలైన్ వాటర్‌గా కన్వర్ట్ చేసి మనకిస్తుంది. ఇందులో ఆల్కలైన్ స్టోన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో వందల రకాల ఆల్కలైన్ స్టోన్స్ ఏం చేస్తాయంటే మనకు వాటర్‌ని ప్యూరిఫై చేస్తాయి. దీనివల్ల మన బాడీలో ఉన్నటువంటి ఎక్సెస్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేస్తుంది. అలాగే నేచురల్ మినరల్స్‌ని యాడ్ చేస్తుంది. అలాగే యాసిడ్స్ ఏవైనా ఉన్నాయో వాటినన్నిటిని బయటకు పంపించి హెచ్‌పీ బ్యాలెన్స్ ఇస్తుందన్నమాట. వాటర్ యొక్క క్వాలిటీని, ప్యూరిటీని పెంచి ఆల్‌మోస్ట్ 7-8% అన్నది మనకు హెచ్‌పీ బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే మన బాడీని డీహైడ్రేట్ చేయకుండా ఎప్పుడు కూడా చల్లదనంగా తేమ శాతంతో నింపి చల్లగా ఉంచుతూ హైడ్రేషన్‌గా బాడీని ఉంచుతుందన్నమాట. అలాగే ఎనర్జీ రిమూవింగ్ లాక్టిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ రిమూవ్ చేసేటువంటి ఆ లాక్టిక్ యాసిడ్‌ని కూడా కంప్లీట్‌గా తీసేస్తుందన్నమాట. అలాగే బీపీ, షుగర్‌ని కంట్రోల్‌లో పెడుతుంది. ఎప్పుడైతే మనం ఎక్కువ వాటర్ తీసుకుంటామో, ఎప్పుడైతే ప్యూరిఫైడ్ వాటర్ తీసుకుంటామో ఆటోమేటిక్‌గా మన కిడ్నీ అనేది బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. కిడ్నీ బాగా పనిచేసినప్పుడు రక్తం అనేది ప్యూరిటీగా ఉంటుంది. నీళ్లు ఎక్కువ తాగడం వల్ల జనరల్‌గా మనం వింటూ ఉంటాం నీళ్లు బాగా తాగండి, బాగా తాగండి అని. కానీ మనం తాగం. అదే ఈ వాటర్ బాటిల్ ఉపయోగించినట్లయితే మనం 2 గ్లాసులు తాగేవాళ్ళు కనీసం 4-5 గ్లాసులు తాగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటర్ టేస్ట్ అలాగే ఉంటాయి. సో టేస్ట్‌తో పాటు వాటర్ ప్యూరిటీ కూడా అంటే క్వాలిటీ ప్యూరిటీ కూడా బాగుంటాయన్నమాట. అలాగే మనకు బ్లడ్ ప్యూరిఫైడ్ అన్నమాట. ఎప్పుడైతే మనం వాటర్ బాగా తీసుకుంటామో ఆటోమేటిక్‌గా మన బాడీలో ఉన్నటువంటి ఆ బ్లడ్ అనేది ప్యూరిటీగా ఉంటుంది. అంటే స్వచ్ఛమైన బ్లడ్‌గా తయారవుతుందన్నమాట. దీనివల్ల మనం చాలా హెల్తీగా ఉంటాం ఫ్రెండ్స్. అలాగే మరి మన కంపెనీ ఈ 3 ప్రొడక్ట్‌లను కూడా మనకు ఏం చేసిందనంటే ఒక కిట్‌గా మనకిస్తూ ఉంది. 1 యాంటీ రేడియేషన్ చిప్, 2 బయో మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్, 3 ఆల్కలైన్ వాటర్ బాటిల్ అన్నమాట. ఈ 3 ప్రొడక్ట్‌లు మనకు కంపెనీ ఇస్తూ ఎంత చెప్పింది ప్రైస్ అనంటే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇది మనం అస్సలు కొనలేం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది డైరెక్ట్‌గా మార్కెట్‌లో గనుక వచ్చిందనంటే మనం అసలు కొనలేం. సామాన్యుడికి అసలు కొనడానికి కూడా అవకాశం లేదన్నమాట. కానీ కంపెనీ ఏం చేసిందంటే ప్రతి ఒక్కరికి హెల్త్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఓన్లీ ₹3497కే మనకు ఈ ప్రొడక్ట్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మరి అలాగే మనం ఏదైనా ట్రెడిషనల్ మార్కెట్‌లో గనుక ఈ ప్రొడక్ట్ వస్తే మనం ఈ ప్రొడక్ట్‌ని కొనలేము. ఓన్లీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర 30% తయారయ్యే ప్రొడక్ట్ మనం 100% పెట్టుకుంటున్నామంటే ఒకసారి ఆలోచన చేయండి. 70% ఎవరు తింటున్నారంటే సీఎంఎఫ్ ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, డీలర్, రిటైలర్ వీళ్ళు తింటున్నారు. వీళ్ళు ధనవంతులవుతున్నారు. కానీ కంపెనీ ఏం చేసిందంటే మనకు హెల్త్‌తో పాటు వెల్త్ కూడా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మీరు ప్రమోట్ చేయండి. ప్రమోట్ చేస్తే మీకు ఇన్‌కమ్ ఇస్తా ఉంటుంది. సార్ ప్రమోషన్ అంటే ఏంటి? ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు మీకు తెలుసా? యెస్. ఇక్కడ ఎన్టీఆర్ ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, కోహ్లీ ఉన్నాడు, సమంత ఉంది, మహేష్ బాబు ఉన్నాడు. వీళ్ళేం చేస్తున్నారు? వస్తువుల్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకు ఒక పాసివ్ ఇన్‌కమ్ అనేది వస్తుంది. జనరల్‌గా వాళ్ళు సినిమాలు తీసినా, క్రికెట్ ఆడినా వాళ్ళకి ఇన్‌కమ్ అనేది వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు యాక్టివ్ ఇన్‌కమ్‌తో పాటు వాళ్ళ పనుల ద్వారా వచ్చే ఇన్‌కమ్‌తో పాటు ఒక బెస్ట్ పాసివ్ ఇన్‌కమ్‌ని క్రియేట్ చేసుకున్నారు. అదే ప్రమోషన్. మరి వీళ్ళు మాత్రమే కాదు మనం కూడా సంపాదించుకోవచ్చు. ఎలా అంటే మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. జనరల్‌గా నీకైనా, నాకైనా మనందరికీ ఏంటి డ్రీమ్స్? ఒక మంచి బైక్, ఒక మంచి కారు, గోల్డ్, హౌస్, పిల్లలు హ్యాపీగా చదువుకోవాలి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా మెయింటైన్ చేయాలి. అందరూ హెల్తీగా ఉండాలి. ఫ్యామిలీతో హ్యాపీగా ట్రిప్ ఎంజాయ్ చేయాలి. ఫ్లైట్ జర్నీ చేయాలి. సమాజంలో గుర్తింపు కలిగి ఉండాలని మనకు కోరిక ఉంటుంది. వీటన్నిటిని కంపెనీ ఇస్తా ఉంటుంది. ఎలా ఇస్తా ఉంటుందంటే మనకు 5 రకాల ఇన్‌కమ్స్ ఇస్తా ఉంటుంది. మీరు ఈ ప్రొడక్ట్‌ని ఒక వ్యక్తికి ప్రమోషన్ చేసినట్లయితే మీకు 5 రకాల ఇన్‌కమ్ ఇస్తా ఉంటుంది. ఒకటి రెఫరల్ ఇన్‌కమ్, లెవెల్ ఇన్‌కమ్, రాయల్టీ ఇన్‌కమ్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అలాగే ఫ్రాంచైజ్ ఇన్‌కమ్. ఇలా 5 రకాల ఇన్‌కమ్స్ ఇస్తా ఉంటుంది ఫ్రెండ్స్. కంపెనీ యొక్క ఇన్‌కమ్ జనరేషన్ ఎలా ఉంటుందంటే ఇది అన్‌లిమిటెడ్ డైరెక్ట్ రెఫరల్స్. ఇది యూని లెవెల్ ప్లాన్ కాబట్టి ఒక వ్యక్తి ఎంత మందికైనా డైరెక్ట్‌గా రెఫర్ చేయొచ్చు. ఒక వ్యక్తికి 10 బీబీతో రెఫర్ చేస్తే మనకు ₹300 ఓన్లీ కిట్ గనుక ప్రమోట్ చేసినట్లయితే ₹900 30 బీబీ యాడ్ అవుతుంది. 30 బీబీ గాను ₹900 అనేది మనం తీసుకుంటాం. సెకండ్ లెవెల్ ఇన్‌కమ్ వచ్చేసి మనకు 30 బీబీకి అయితే 300 అవుతుంది. 10 బీబీకి అయితే 100 అవుతుంది. అలా థర్డ్ నుంచి సిక్స్త్ లెవెల్ వరకు ₹50, సెవెంత్ టు 10థ్ లెవెల్ వరకు ₹25 10 బీబీకి ఈచ్. అదే మనం కిట్ ప్రమోట్ చేసినట్లయితే అది డబుల్‌కి త్రిబుల్ అవుతుందన్నమాట. మరి డైలీ విత్‌డ్రాల్ అంటున్నాడు కంపెనీ. అలాగే మినిమమ్ విత్‌డ్రాల్ మనం ₹300 మన అకౌంట్‌లో ఉంటే చాలు, మన వాలెట్‌లో ఉంటే చాలు మనం విత్‌డ్రా పెట్టేసుకోవచ్చు. అలాగే అడ్మిన్ చార్జెస్ 10% టీడీఎస్, 5% టాక్స్ డిడక్షన్ అవుతుంది.
సో మనం ఇక్కడ గవర్నమెంట్‌కి టాక్స్ కడుతున్నామనంటే ఇది లీగల్ బిజినెస్. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేదనమాట. అలాగే మనం ఇక్కడ నెట్వర్క్ లీడర్‌గా కాకుండానే మనం నెట్వర్క్ లీడర్ మాత్రమే కాదు. మనం ఇక్కడ కంపెనీ యొక్క డైరెక్టర్ వరకు మనం ఎళ్ళొచ్చు. అంటే కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్‌గా మనం జాయిన్ కావచ్చనమాట. అలాగే ఫ్రాంచైజ్ ఇన్‌కమ్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంది. సో ఫ్రాంచైజ్ మనం పెట్టాలనుకుంటే కూడా ఓన్లీ ₹15,000 కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. 50,000కు మనకు 5% కమిషన్ ఎక్స్‌ట్రా కమిషన్ కూడా ఇస్తున్నాడు. అలాగే ఇక్కడ టీమ్ ఇన్‌కమ్ అనమాట. అసలు టీమ్ అనేది ఎలా ఫార్మ్ అవుతుంది ఏందంటే ఇక్కడ యూ అనే ప్లేస్‌లో మీరున్నారు. మీ కింద ఫస్ట్ లెవెల్‌లో డైరెక్ట్ రిఫరల్స్ అనమాట. అన్‌లిమిటెడ్ డైరెక్ట్ రిఫరల్స్. సో మీరు ఫస్ట్ లెవెల్‌లో మీరున్నారు. మీరు డైరెక్ట్‌గా ఎంత మందికైనా రిఫర్ చేయొచ్చు. సెకండ్ లెవెల్‌లో వాళ్ళు ఎవరికైనా రిఫర్ చేసినా మీకు ఇన్‌కమ్ వస్తుంది. థర్డ్ లెవెల్‌లో వాళ్ళు ఎవరికైనా రిఫర్ చేసినా మీకు ఇన్‌కమ్ వస్తుంది. ఇలా మీకు 10 లెవెల్స్ వరకు ఇన్‌కమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకు ఫాలో ద 3-3 ప్లాన్. ఒక వ్యక్తి ముగ్గురు మాత్రమే రిఫర్ చేసినట్లయితే చాలు. ఒక సంవత్సర కాలంలో ఇక్కడ మీరు ₹67,00,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఎలాగంటే ఫస్ట్ లెవెల్‌లో ముగ్గురికే రిఫర్ చేశారు. ముగ్గురు ద్వారా మీకు 2,700 వచ్చాయి. సెకండ్ లెవెల్‌లో ముగ్గురు సేమ్ వాళ్ళు కూడా ఒక్కొక్కరు ముగ్గురు రిఫర్ చేశారు. వాళ్ళ ద్వారా మళ్ళీ మీకు 2,700 వచ్చాయి. ఈ 9 మంది మీకు ఎవరో తెలీదు. అయినా మీకు ₹2,700 మీకు ఇన్‌కమ్ అనేది వచ్చింది. ఇలా 27 మెంబర్స్ వల్ల మీకు థర్డ్ లెవెల్‌లో ₹4,050, ఫోర్త్ లెవెల్‌లో 12,000, ఫిఫ్త్ లెవెల్‌లో 36,000, సిక్స్త్ లెవెల్‌లో 1,09,000, అలాగే సెవెంత్ లెవెల్‌లో మీకు 1,64,000, ఎయిత్ లెవెల్‌లో 4,92,000, నైన్త్ లెవెల్‌లో 14,76,000, 10థ్ లెవెల్‌లో ₹44,28,675. ఫ్రెండ్స్ ₹67,28,400 జస్ట్ మీరు ముగ్గురికి రిఫర్ చేస్తే చాలు మీకొచ్చే టీమ్ ఇన్‌కమ్ అనమాట. సో ఎక్కడ కూడా ఇలాంటి వండర్‌ఫుల్ ప్లాన్ లేదు. సో మీరు ఈ రోజే ఇప్పుడే మీ ఐడీని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు అట్‌లీస్ట్ ఇందులో 50% సక్సెస్ అయినా చాలు మీరు ₹34,00,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. లేదు 10% సక్సెస్ అయ్యారు. 90% ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే మనం బిజీ గదా! సో బిజీ. సో మనం బిజీగా ఉండి ఓన్లీ 90% ఫెయిల్ అయిన 10% సక్సెస్ అయినా చాలు మీరు ₹7,00,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ నెలకు 20,000-30,000, 40,000 సంపాదించడానికి గొడ్డు చాకిరీ చేస్తున్నారు. కానీ మీరు పాసివ్ ఇన్‌కమ్‌లోనే నెలకు ₹50,000-60,000 ఇన్‌కమ్ తీసుకోవడానికి ద బెస్ట్ అండ్ బెస్ట్ స్కోప్ ఉందన్నమాట ఇక్కడ. అలాగే అవార్డ్స్ అండ్ రివార్డ్స్. ఇక్కడ వండర్‌ఫుల్ ఏంటో తెలుసా? అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే రివార్డ్స్‌లో ఎలా ఉన్నాయంటే చిన్న అచీవ్‌మెంట్ అండి. అసలు చిన్న పని చేస్తే చాలు మనం బ్రౌన్స్ లెవెల్ ఎదిగితే చాలు మనకు ₹3,000 క్యాష్ ప్రైజ్ వస్తుంది. సిల్వర్ లెవెల్‌లో 7,000 లేదంటే గోవా ట్రిప్, గోల్డ్ లెవెల్‌లో అయితే ₹20,000 అలాగే మొబైల్ ఫోన్. అలాగే పర్ల్ లెవెల్‌లో మనకు ₹40,000 బ్యాంకాక్ ట్రిప్. రూబీ లెవెల్‌లో మనకు ₹1,00,000 అలాగే బైక్ తీసుకునే ఆపర్చునిటీ ఉంది. రూబీ లెవెల్ తర్వాత మనకు ఎమరాల్డ్ లెవెల్‌కొచ్చాం. ఎమరాల్డ్ లెవెల్‌లో మనకు క్యాష్ ₹5,00,000 తీసుకుంటావా? లేకుంటే కార్ డౌన్ పేమెంట్ కట్టమంటావా? అని అంటుంది కంపెనీ. సెవెంత్ లెవెల్‌లో ఫ్రెండ్స్ మన డ్రీమ్ ఉంది గదా! ఏదైతే మన డ్రీమ్ ఉందో ₹10,00,000 క్యాష్ ప్రైజ్ అని తీసుకోవాలి. లేదంటే 100 గ్రాముల గోల్డ్ తీసుకోమంటుంది. 100 గ్రాముల గోల్డ్ అంటే 10 తులాల బంగారు. సో ఇట్లా ఓన్లీ మనం రివార్డ్స్ నుంచే కాదు ₹16,70,000 మనం ఇన్‌కమ్ తీసుకోవచ్చు. హూ ఈస్ అచీవ్డ్ డైమండ్ లెవెల్ ఎవరైతే డైమండ్ లెవెల్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు వన్ ఆఫ్ ద కంపెనీ డైరెక్టర్ అంటుంది. 5% కంపెనీ యొక్క ప్రాఫిట్‌లో షేరింగ్ ఇస్తా ఉంటుంది. ఇక్కడ నెట్వర్క్ లీడర్ గూడా కంపెనీలో డైరెక్టర్ కావడానికి అవకాశం ఉన్న ఏకైక ప్లాట్‌ఫార్మ్ నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎలాంటి కంపెనీలో ఇలాంటి ఆపర్చునిటీ లేదు. ఎందుకంటే ఎన్నో పాత కంపెనీల్లో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి నెట్వర్క్ చేస్తున్న నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ అంతా కూడా లీడర్స్ గానే ఉన్నారు గానీ ఇప్పటి వరకు ఎవరు కూడా కంపెనీలో ఓనర్ కాలేదు. కంపెనీలో పార్ట్నర్ కాలేదు. ఇక్కడ మీకు నామినీ గూడా 3 జనరేషన్ వరకు మీ తర్వాత మీ భార్య తర్వాత మీ పిల్లలకు గూడా ఇన్‌కమ్ తీసుకునే ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆపర్చునిటీ ఉంది ఇక్కడ. సో సార్ నేను బయట ఎన్నో పనులు చేస్తున్నాను. ఎన్నో ఆపర్చునిటీస్ ద్వారా ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు. మళ్ళీ ఎందుకు చేయాలి ఈ బిజినెస్? యెస్ ఫ్రెండ్స్ ఇక్కడ జీరో ఇన్వెస్ట్‌మెంట్. వై షుడ్ ఐ డు? ఎందుకు ఈ బిజినెస్ చేయాలంటే ఇక్కడ జీరో ఇన్వెస్ట్‌మెంట్. మీరు ఇక్కడ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టట్లేదు కాబట్టి మీరు హ్యాపీగా రిస్క్ లేకుండా ఉండొచ్చు. నో ఎంప్లాయీ, నో బాస్. ఇక్కడ మీరు ఎంప్లాయీగా ఉండరు. మీకంటూ బాస్ ఎవరు ఉండరు. సో కాబట్టి మీకు టైమింగ్స్ అనేటివి ఏమి ఉండవు కాబట్టి మీ ఫ్రీ టైమ్‌లో వర్క్ చేసుకోండి. నో రిస్క్. ఇక్కడ రిస్క్ అంటూ ఏమీ ఉండదు. అలాగే హోమ్ బేస్డ్ బిజినెస్. సో ఇంటి దగ్గర నుండి కూడా మీరు పని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్. మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు పని చేసుకోవచ్చు. టైమ్ కాంపౌండింగ్ త్రూ డూప్లికేషన్. సో టైమ్ అనేది డూప్లికేట్ అవుతుంది. మీరు 10 రోజుల్లో చేయాల్సిన పని ఒక్క రోజులోనే చేయొచ్చు. 10 రోజుల్లో సంపాదించాల్సిన డబ్బుని ఒక్క రోజులోనే సంపాదించొచ్చు. దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్. దట్ ఈస్ పవర్ ఆఫ్ టీమ్ వర్క్. ఇది టీమ్ వర్క్‌లోనే సాధ్యమవుతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడానికి ఇది మెయిన్ అండి. అలాగే నో బౌండేషన్. మీ ఊర్లో మీ బంధువుల్ని నమ్ముకోకండి. సమాజం చాలా పెద్దగా ఉంది. ఆల్ ఓవర్ ఇండియాలో మీరు భారతదేశంలో ఎక్కడైనా ఈ బిజినెస్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే కింగ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ డబ్బుంటే మన జీవితానికి మనమే రాజులం. లేదంటే వేరే వాడికి మనం బానిసలం. యెస్ డబ్బుంటే మనం రాజులం. డబ్బు లేకపోతే వేరే వాడికి బానిసలం. వాడు చెప్పిందల్లా మనం చేయాలి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్. థాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ షాపింగ్. షాపింగ్ చేయండి. మీరు ఒక నెట్వర్క్ లీడర్‌గా ఇందులో అడుగుపెట్టండి. ఒక ముగ్గురు వ్యక్తులకి మీరు రిఫర్ చేసి మీరు ఇన్‌కమ్ స్టార్ట్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ మీరు హెల్త్ ఇచ్చిన వాళ్ళవుతారు. వెల్త్ ఇచ్చిన వాళ్ళవుతారు. తెలుసా ఫ్రెండ్స్ మీరు 10 మందికి ఉపాధిని కల్పిస్తూనే 10 మందికి మీరు ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకుంటే ఈ బెస్ట్ అండ్ బెస్ట్ ప్లాట్‌ఫార్మ్‌లో ఐడీ వేయండి. సో ఈరోజు మీరు ఈ కంపెనీ గురించి ఇంకా ఈ ప్లాన్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. మన ఛానెల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి నుంచి డైలీ ప్రతిరోజు ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాం. సో ప్రతి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. మేబీ అప్‌కమింగ్ ఒక మంచి ట్రిప్ ఉంది. గోవా ట్రిప్ అది కూడా ఫ్లైట్ జర్నీ అంటున్నారు. సో దానికి సంబంధించిన న్యూస్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తా. థాంక్ యూ అండి.